ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంతో రేపు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో పాల్గొనే అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారని తెలుస్తుంది. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఆధారంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ నగరం అంతా పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు గురువారం, శుక్రవారం 2 రోజుల పాటు స్థానికంగా సెలవులు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే 30 మంది సభ్యులతో కూడిన అమెరికా భద్రతా బృందాలు ఇస్లామాబాద్ కు చేరుకుని ఏర్పాట్లను సమీక్షించాయి. అటు ఈ భేటీ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఆధారంగా జరగనున్నాయి. ఇరాన్ పై ఆంక్షలు ఎత్తివేత, భవిష్యత్తులో ఇరాన్ పై దాడులు జరగకుండా హామీ, హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగాలన్న టెహ్రాన్ డిమాండ్, ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాల భవిష్యత్తుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి అమెరికాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డులు హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లు అమర్చినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్ లో సుమారు 20% ఈ మార్గం మీదుగా సాగుతుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ డేంజర్ జోన్ గా ప్రకటించింది. ఇది సాధారణంగా నౌకలు ప్రయాణించే ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ పై ఉంది. ఈ ప్రాంతంలోనే మైన్లు అమర్చినట్లు. ఇక దీంతో నౌకలు సాధారణ మార్గాన్ని వదిలి ఇరాన్ తీరానికి దగ్గరగా లారక్ దీవి వైపు ఉత్తర దిశగా ప్రయాణించినట్లు యుద్ధ సమయంలో తెలుస్తుంది. ఆ చార్ట్లు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు ఉన్న కాలాన్ని సూచిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. దీంతో కాల్పుల విరమణపై అనిశ్చితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్ లో సుమారు 20% ఈ మార్గం మీదుగా సాగుతుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ డేంజర్ జోన్ గా ప్రకటించింది. ఇది సాధారణంగా నౌకలు ప్రయాణించే ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ గా ఉంది. అయితే ఇప్పటికే మరోవైపు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితులపై తీవ్రంగా చర్చించారు. పూర్తి స్థాయి శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చే వరకు అమెరికా యుద్ధ నౌకలు, బలగాలు ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రకటనతో హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తెరిచి సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక అంతేకాకుండా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి వెల్లడించారు. ఇక ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని పేర్కొంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా చర్యలకు దిగడంతో ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం కలిగినా ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మొత్తం మీద కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో శాంతి ఇంకా దూరంగా ఉన్నట్లే కనిపిస్తుంది.
ఇరాన్ చర్చలు, అమెరికా హెచ్చరికలు, ప్రాంతీయ సంఘర్షణలు అన్నీ కలిపి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చలు ఈ సంక్షోభానికి పరిష్కారం చూపుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తోంది. యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంతో రేపు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో పాల్గొనే అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వం వహించనున్నారని కూడా తెలుస్తుంది. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఆధారంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ నగరం అంతా పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేసింది. గురువారం, శుక్రవారం 2 రోజుల పాటు స్థానికంగా సెలవులు కూడా ప్రకటించింది పాకిస్తాన్. ఇప్పటికే 30 మంది సభ్యులతో కూడిన అమెరికా భద్రతా బృందాలు ఇస్లామాబాద్ కు చేరుకుని ఏర్పాట్లను సమీక్షించాయి. అటు ఈ భేటీ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఆధారంగా జరగనున్నాయి. ఇరాన్ పై ఆంక్షలు ఎత్తివేత, భవిష్యత్తులో ఇరాన్ పై దాడులు జరగకుండా హామీ, హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగాలన్న టెహ్రాన్ డిమాండ్, ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాల భవిష్యత్తుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి అమెరికాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డులు హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లు అమర్చినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్ లో సుమారు 20% ఈ మార్గం మీదుగా సాగుతుంది. హర్మూజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ డేంజర్ జోన్ గా ప్రకటించింది. అయితే ఇది సాధారణంగా నౌకలు ప్రయాణించే ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ గా ఉంది. ఈ ప్రాంతంలోనే మైన్లు అమర్చినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నౌకలు సాధారణ మార్గాన్ని వదిలి ఇరాన్ తీరానికి దగ్గరగా లారక్ దీవి వైపు ఉత్తర దిశగా ప్రయాణించినట్లు యుద్ధ సమయంలో తెలుస్తుంది. ఇక ఆ చార్ట్లు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు ఉన్న కాలాన్ని సూచిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. దీంతో కాల్పుల విరమణపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితులపై తీవ్రంగా స్పందిస్తున్నారు. పూర్తి స్థాయి శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చే వరకు అమెరికా యుద్ధ నౌకలు, బలగాలు ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రకటనలో హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తెరచి సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక అంతేకాకుండా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి వెల్లడించారు. ఇక ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని పేర్కొంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా చర్యలకు దిగడంతో ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం కలిగినా ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ
పశ్చిమాసియాలో శాంతి ఇంకా దూరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. ఇరాన్ చర్యలు, అమెరికా హెచ్చరికలు, ప్రాంతీయ సంఘర్షణలు అన్నీ కలిపి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చలు ఈ సంక్షోభానికి పరిష్కారం చూపుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తుంది.